బాబాగారికి మొట్టమొదట పూజ చేసింది మహల్సపతి. ఈరోజు ఆ సభా మంటపం ఈ ఏర్పాటుకి బాబాగారి అనుమతిని పొందేందుకు మధ్యస్థం చేసింది మహల్సపతి. కాబట్టి మహల్సపతి ఎంతటి చక్కటి భక్తుడో, వారికి ఎటువంటి అర్హత ఉన్నదో గమనించండి. అందుకే దీక్షిత్ గారు రాస్తారు, ఆ మహల్సపతి గారి సమక్షంలో కూర్చుంటే ఆ భక్తులందరికీ ఎంతో ఆనందంగా ఉండేదంట. అంత ఆనందాన్ని ప్రసాదించేంత శక్తి ఆ భక్తుడికి బాబాగారు ఇవ్వడం జరిగింది. అటువంటి భక్తుడు మహల్సపతి కనుక వారి మధ్యస్థంతో బాబాగారి అనుమతి లభించింది. ఇంకా దీక్షిత్ గారు వీరు భక్తులందరూ రాయి తెప్పించారు. ఒక్కరోజు రాత్రే ఆ మసీదు నేలను మొత్తం చదును చేసి ఒకే రోజు రాత్రి ఈ నేలను మరమ్మత్తు చేశారు. కొత్త ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ద్వారకామాయి నుంచి వారు చావుడికి వెళ్ళిన రోజు వీరందరూ కష్టపడి ఒక రోజు రాత్రి అంతా మసీదుకి ఈ నేల మరమ్మతులు చేయడం జరిగింది. ఇప్పుడు సభా మంటపం ఉంది, అప్పుడు ఇంత పెద్ద స్థలం లేదు, చాలా కొద్దిగా స్థలం ఉండిందట. ఆ భక్తులు కూర్చోడానికి కూడా అది సరిపోకుండా ఉంటే దీక్షిత్ గారికి సంకల్పం కలిగింది, ఇక్కడ ఇంకొద్దిగా విస్తీర్ణపరిచి ఒక యోగ్యమైన సభా మంటపాన్ని తయారు చేస్తే బాగుండు అని. సరే, ఆయన దానికోసం మంచి మంచి ఇనప స్తంభాలు, ఇనుప దూలాలు తెప్పించారు. బాబాగారు చావడికి వెళ్ళిన రోజు రాత్రి వీళ్ళందరూ గుంతలు తీసి స్తంభాలు నాటేవారు. పొద్దున్నే బాబాగారు చావడి నుంచి రావడం, ఈ స్తంభాలన్నీ పెకిలించి ఊడదీసివేయడం, ఇలాగే జరుగుతూ ఉన్నది. అప్పటి భక్తులండి, వాళ్ళు ఎంతో శ్రమ పడితే, ఎన్నో కష్టాలు సహిస్తే ఆ సభా మండపం పూర్తయింది. దీన్ని ఉదహరిస్తూ ఒక చక్కటి వైభవం ఉంది ఈ అధ్యాయంలో. భక్తులందరూ నడుము బిగించి రాత్రిని పగలుగా మార్చి తమ కోరికను నెరవేర్చుకునేందుకు ఎన్నో కష్టాలను సహించారు. నిజమండి, వాళ్ళందరూ చేసిన ఆ శ్రమ ఫలం, తపస్సులాగా చేసినటువంటి ఆ తపోఫలమే ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు మనం నైట్స్ వెళ్ళి, రాత్రులు వెళ్ళి ద్వారకామాయిలో కూర్చోగలుగుతూ ఉన్నాం, బాబాగారి ధ్యానం చేసుకోగలుగుతూ ఉన్నాం, ఏదన్నా గ్రంథాన్ని చదువుకోగలుగుతూ ఉన్నాం, నామస్మరణ చేసుకోగలుగుతూ ఉన్నాం. మన సాధనకి అనువైన స్థానం మన ద్వారకామాయి సభా మంటపం. కనుక ఈ ద్వారకామాయి సభా మంటపం ఏర్పడేందుకు ఇంతమంది భక్తులు ఎంత శ్రమపడ్డారో. ఒకరోజు చావడం నుంచి బాబాగారు పొద్దున్నే వచ్చారు. వీళ్ళు స్తంభాలు అవి పాతున్నారు. బాబాగారు ఒక స్తంభాన్ని పికిలిస్తూ ఉన్నారు, ఇంకో చేత్తో తాత్యాపాటిల గొంతుని పట్టుకున్నారు. తాత్యాపాటిల గొంతుని ఆయన ఒత్తేస్తూ ఉన్నారు, ఇంకో చేత్తో స్తంభాన్ని పికిలిస్తూ ఉన్నారు. అందరికీ భయం ఏర్పడిపోయింది. బాబాగారు చాలా బలం, చూడండి, ఒక స్తంభాన్ని, ఇంతమంది కష్టపడి పాతిన స్తంభాన్ని వారు పికిలించి బయట వేసేవారు అని అంటే ఎంత బలం ఉండాలి వారికి. అటువంటి బలం ఉంది బాబాకి. ఒక చేత్తో తాత్యాపాటిల గొంతు నలిపేస్తూ ఉన్నారు, రెండో చేత్తో స్తంభాన్ని పికిలిస్తూ ఉన్నారు. సరే, తాత్యాపాటిలకి తలపాగా ఉండేది, మరాఠీల సంప్రదాయం. కొంతమంది టోపీలు పెట్టుకుంటారు, కొంత జమీందారులు, షావుకారులు తలపాగా పెట్టుకునేవారు. ఈ తాత్యాపాటిల తలపాగా తీసి దాన్ని ఆ గుంతలో వేసి నిప్పు కూడా అంటించారట బాబా. బాబాగారికి చాలా కోపం వచ్చేసింది, ఆగ్రహంగా ఉన్నారు, తిట్లని శాపాలని వర్షింపజేస్తూ ఉన్నారు. అందరూ భయపడిపోయారు. బాబాగారి కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఆ సమయంలో అని రాస్తారు హేమడ్ పంత్ గారు. సరే, బాబాగారు జేబులో చేపెట్టి, కఫ్నీ జేబులో ₹1 బిళ్ళ తీసి ఆ గుంటలో కూడా వేశారట. సరే, ఎందుకు బాబాగారు కోపడుతున్నారు, తాత్యాపాటిల పరిస్థితి ఏంటి అని అందరూ భయపడిపోయారు. ఇప్పుడు భాగోజీ షిండే అని ఒక భక్తుడు ఉంటారు బాబాగారికి. నిత్యం బాబాగారికి సేవ చేసే ఒక చక్కటి భక్తుడు, కుష్ఠరోగి అయినా బాబాగారి సేవలో వారు ప్రథములు. వీరి గురించి మనకు 7వ అధ్యాయం చక్కగా తెలుపుతుంది. ఈ భాగోజీ షిండే ప్రయత్నం చేశాడు, వెళ్ళి తాత్యాపాటిని విడిపించాలి అని. వెంటనే బాబాగారు అతను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు గురుద్దారంట. సరే, భాగోజీ షిండే పక్కకు వెళ్ళిపోయారు. శ్యామ వెళ్ళాడు. ఇంకా శ్యామకు కూడా ఇటుక దెబ్బల ప్రసాదాన్ని అనుగ్రహించారు బాబా. అంటే ఇటుకరాలతో శ్యామను కూడా కుట్టారు. మధ్యస్థానికి పోబోయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఆ సమయంలో దెబ్బల ప్రసాదమే అనుగ్రహించారు బాబా. ఇలా ఎంతోమంది దెబ్బలు తినడం జరిగింది ఆ రోజు. భయపడిపోయారు, ఏమవుతుంది అసలు తాత్యాపాటిల పరిస్థితి ఏంటి అని. కాసేపటికి బాబాగారు శాంతించారు. అక్కడే షిరిడీలో ఈ తలపాగాలు అమ్మే ఒక వ్యాపారిని పిలిచి ఒక పట్టు తలపాగాని బాబాగారు స్వయంగా కొని వారి హస్తాలతోనే తాత్యాపాటిల తలపైన పెట్టారట. అలా అందరూ అప్పుడు గాలి పీల్చుకున్నారు.
అటువంటి కష్టాలు పడి ఆ సభామండపం నిర్మాణమైందండి. ఆ భక్తులు ఎంత ధన్యులో. ఖచ్చితంగా వాళ్ళ కోరిక ఏముంది, మనలాంటి భక్తులు పోతే కూర్చునేందుకు ఒక చక్కటి మండపాన్ని తయారు చేయాలి అని. అందులో వారి స్వార్థం ఏమీ లేదు. వారు చేసిన ఈ నిష్కామ కర్మకి బాబాగారు ఎంతటి శ్రేయస్సుని ప్రసాదించి ఉంటారో వారందరూ ధన్యులు. సాక్షాత్తు భగవంతుడికి వారు అలా సేవ చేసుకోగలిగారు. ఇక్కడ మరి బాబాగారికి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు తిట్టారు, తాతయ్య పాటిల్ ఎందుకు అలా కోప్పడ్డారు అని అంటే ఎవరు చెప్పగలరు? బాబాగారి ప్రవర్తన అలా ఉండేది. కొన్ని సందర్భాల్లో చాలా శాంతంగా ఉండేవారు, ప్రేమతో కథలు కబుర్లు చెప్పేవారు, మరుక్షణం ఏ కారణం లేకుండానే ఆగ్రహించేవారు, తిట్టేవారు, శపించేవారు. ఇలా వారి ప్రవర్తన భిన్నంగా ఉంటూ ఉండేది. చూస్తే బాబాగారు ఆగ్రహించిన ప్రతిసారి భక్తులకి ప్రాప్తించింది వారి అనుగ్రహమే. 2 ఉదాహరణలు. ఒక బోవాగారు ఉన్నారు నాసిక్లో. నాసిక్లో వారు ఒక సత్రాన్ని కడుతూ ఉన్నారు. అది మన కిటికీ పై లెవెల్ వరకు వచ్చింది బిల్డింగ్, అంటే లెంటర్ లెవెల్ అంటారు టెక్నికల్గా. అప్పటి వరకు విరాళాలు బాగా వచ్చాయి. ఇంకా ఆ పై భాగం పని చేయాలి అంటే విరాళాలు ఆగిపోయాయి. చాలా ప్రయత్నించారు ఆయన వల్ల కాలేదు. వారు షిరిడీకి వచ్చారు, బాబాగారి దర్శనానికి వచ్చారు. ఈ భువాన్ని చూడంగానే బాబాగారు తిట్ల పురాణం ఎత్తుకున్నారంట. విపరీతంగా తిట్టి చివరికి ఆయన వైపు చూసి పక్క నవ్వారంట. ఈ బోవ కూడా పక్క నవ్వారు. ఇద్దరు నవ్వారు, బోవ వెళ్ళిపోయారు. బోవ నాసిక్ వెళ్ళిన మరుక్షణం నుంచి ఎప్పటి విరాళాలు ఆగిపోయినాయో అవన్నీ కదిలి బాగా మెండుగా వారికి విరాళాలు వచ్చాయి. పని చకచకా సాగింది, పని పూర్తయింది. అక్కడి నుంచి బాబాగారికి వారు నమస్కారం చేసుకున్నారు. ఇక్కడ ఏమైంది, ఏ పరిస్థితులు అయితే ఆ విరాళాలు రానికుండా ఆపున్నాయో వారిని ఆగ్రహించారు, వాటిపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు బాబా. మనుషుల మీద కాదు బాబాగారు ఆగ్రహాన్ని చూపించింది ఆ పరిస్థితులపై. అలాగే ఓసారి శ్యామకి ఒక సాయంత్రం ఈ చిటికిన రోజులకి పాము కరిచింది. ఎంతో భయపడుతూ బాబాగారు వద్దకు పరిగెత్తుకుంటూ పోయాడు. బాబాగారు మసీదులో ఉన్నారు. శ్యామ మసీదు మెట్లు ఎక్కబోతూ ఉన్నాడు. బాబాగారు చూశారు శ్యామని. వెంటనే అంటారు, భట్టు పైకెక్కావో జాగ్రత్త, ఖబర్దార్, పో కిందకు దిగిపో అని బాబాగారు కోప్పడ్డారు. పైకి ఎక్కనివ్వలేదు శ్యామని. శ్యామ భయపడిపోయాడు. ఇదేంటిది, నాకు కన్నతల్లి బాబా, ఎంతో అపాయంలో ఉన్నాను, తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చా, తల్లి ఇప్పుడు నన్ను తరిమి వేస్తే నా గతేంటి అని బాబాగారు పైకి రావద్దన్నారు కాబట్టి పైకి ఎక్కలేకపోయాడు, క్రిందనే ఉన్నాడు. కాసేపటికి బాబాగారు ప్రేమగా పైకి పిలిచారు. శ్యామ, ఏం భయపడవద్దు, ఇక్కడ ఫకీర్ దయాళువు నిన్ను ప్రేమతో సంరక్షిస్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు నచ్చింది తిను, నిద్ర మాత్రం పోవద్దు, నా మాటలు యందు పూర్తి విశ్వాసం ఉంచు అని శ్యామని ఇంటికి వెళ్ళమంటాడు. శ్యామ ఇంటికి వెళ్ళక ముందే తాతయ్య పాటిల్ని పంపాడు. నిద్ర వస్తుంది వాడికి, నిద్రపోనివద్దు సుమా అని. దీక్షిత్ గారిని కూడా పంపారు. నిద్రపోతాడు వాడు, నిద్రపోనికుండా ఈ రాత్రి కాపాడండి అని. అలా శ్యామ ఇంటికి వెళ్ళేలోగానే ఈ ఇద్దరు భక్తులు కూడా అతని ఇంటికి వెళ్ళారు. పక్క రోజుకి శ్యామ బాధ తొలగిపోయింది. ఇక్కడ బాబాగారు చెప్పించింది శ్యామని అని మనకు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే భట్టు పైకి ఎక్కవద్దు, ఎక్కావో ఖబర్దార్ అని బాబాగారు శాసించింది శ్యామ ఒంట్లో ఉన్న విషాన్ని. ఆ విషాన్ని పైకెక్కవద్దన్నారు, దిగిపోమన్నారు. వారి ఆజ్ఞ దానికి తిరిగి ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఆ రూపంలో శాసిస్తూ ఉన్నాడు. అలా సర్వసమర్థులు బాబా. కాబట్టి బాబాగారు ఎప్పుడు ఆగ్రహించినా తన భక్తులకి కీడు చేసే ఇటువంటి దుష్టశక్తులని లేదా అప్పటి భక్తులకి చెడు కలిగించే ఇతర పరిణామాలని వారు ఆగ్రహించేవారు. ఈ మాట భరద్వాజ మాస్టర్ గారు చాలా చక్కగా రాశారు. బాబాగారు ఎవరిని కోప్పడలేదండి, బాబాగారు కోప్పడిందల్లా ఈ దుష్టశక్తులపై అని మాస్టర్ గారు చక్కటి కామెంట్ కూడా రాసి ఉన్నారు. అలా ఉంటుంది బాబాగారి ట్రీట్మెంట్, బాబాగారికి భక్తుల పట్ల ఉన్న ప్రేమ. ఇవన్నీ మనకు చెప్పబడ్డాయి ఈ 6వ అధ్యాయంలో. ఇంతటితో ఈ 6వ అధ్యాయం సమాప్తం. 7వ అధ్యాయంలో బాబాగారికి తమ భక్తుల పట్ల ఉన్న ప్రేమ, వారు పరోపకారం కోసం తమ భక్తుల ఆపదలను నివారించడానికి, వారి కష్టాలను నివారించడానికి తమ శరీరాన్ని ఏ విధంగా శ్రమింప చేసుకునేవారు అన్న విషయాన్ని,
అలాగే బాబాగారు ప్రదర్శించిన దౌతి పోతి ఖండయోగ ప్రక్రియలని ఇతరత్ర విషయాలన్నిటిని మనం తిరిగి 7వ అధ్యాయంలో దర్శనం చేసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.